వయసు పెరుగుతున్న కొద్దీ నడుము నొప్పి, ఎముకల నొప్పుల్ని మనం చాలా సాధారణంగా తీసుకుంటాం. పెద్దగా పట్టించుకోం. కానీ ఎంతకీ తగ్గకుండా వేధించే ఇలాంటి నొప్పుల వెనక కొన్నిసార్లు మైలోమా అనే నిశ్శబ్ద శత్రువు కూడా దాగి ఉండొచ్చని చెబుతారు డాక్టర్లు. మనలో రోగనిరోధక శక్తిని పెంచే ప్లాస్మా కణాలే క్యాన్సర్గా మారే ఒక విలక్షణమైన బ్లడ్ క్యాన్సరే మైలోమా. ఎముకల్ని లోపలే పిప్పి చేస్తూ చివరికి కిడ్నీలను సైతం కబళించే ప్రాణాంతక మహమ్మారి మైలోమా గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. కంచే చేను మేసినట్లుగా మన శరీరాన్ని రోగాల నుంచి కాపాడాల్సిన సైనికులే తీవ్రవాదులుగా మారి మన ప్రాణాల మీదకు వస్తే ఎలా ఉంటుంది? మల్టిపుల్ మైలోమా క్యాన్సర్లో అచ్చంగా ఇలాగే జరుగుతుంది. మన శరీరంలోని ప్రతి ఎముక లోపల మజ్జ అనే మెత్తటి గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది. ఇక్కడే మనకు వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చే ప్లాస్మా కణాలు ప్రాణం పోసుకుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో జన్యుపరమైన లోపాల వల్ల ఈ కణాలు దారి తప్పి క్యాన్సర్ కణాలుగా మారి విపరీతంగా పెరిగిపోతుంటాయి. అంతేకాదు, ఇలా విపరీతంగా పెరిగే క్యాన్సర్ కణాలు ఎముక లోపలి మజ్జను పూర్తిగా ఆక్రమించి ఆరోగ్యకరమైన రక్త కణాల ఉత్పత్తిని కూడా నిలిపివేస్తాయి. అంతటితో ఆగకుండా ఎం ప్రోటీన్ అనే ఒక విషపూరితమైన రసాయనాన్ని విడుదల చేసి ఎముకలను లోపల నుంచి తినేయటం మొదలు పెడతాయి. ఒకప్పుడు 65 ఏళ్లు దాటిన వృద్ధుల్లోనే కనిపించే ఈ మహమ్మారి నేడు 40 ఏళ్ల యువతను కూడా బలి తీసుకుంటోందని చెప్తున్నారు డాక్టర్లు. మైలోమా, మల్టిపుల్ మైలోమా అంటారండి. ఇదివరకు దీన్ని బోన్ క్యాన్సర్ అని అనుకునేవాళ్ళు, బట్ ఇది ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ సెల్స్, మనకి ప్లాస్మా సెల్స్ అని ఉంటాయి బ్లడ్ సెల్స్లో, ఆ ప్లాస్మా సెల్స్లో వచ్చే క్యాన్సర్ని మల్టిపుల్ మైలోమా అంటారు. మైలోమా ఒక్కదానికే కాదండి, ఎలాంటి క్యాన్సర్కైనా కారణాలు అనేవి చెప్పడం చాలా కష్టం. మన ఎన్విరాన్మెంట్లో మనం గ్రో అయిన పరిస్థితులను బట్టో, మనకి ఎక్స్పోజర్ వల్ల, లేదా మన ఫ్యామిలీలో రన్ అయ్యే క్యాన్సర్స్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రత్యేకంగా ఇదే కారణం అని చెప్పడం మాత్రం చాలా కష్టం. సిమ్టమ్స్ వచ్చి హీమోగ్లోబిన్ తక్కువ ఉండి రావటం, బాగా ఎక్కువ నడువు నొప్పితో ప్రజెంట్ అవ్వటం, లేదా కిడ్నీ సమస్యలు, యూరిన్ అవుట్పుట్ తగ్గి రావటమో, లేకపోతే కిడ్నీ సమస్యతో ఫస్ట్ కిడ్నీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటమో, లేదా ఈ బోన్ లీజన్స్ ఉండటం వల్ల బోన్ పెయిన్సో, ఫ్రాక్చరో, లేకపోతే ఇంకా వేరే రకమైన ఒత్తిడి వల్ల ఇవి గెట్టలుగా కూడా ప్రజెంట్ అవ్వచ్చు. వాటిని ప్లాస్మాసైటోమాస్ అంటారు. వాటి వల్ల నొక్కుకోవటం వల్ల ప్రెషర్ సిమ్టమ్స్తో ప్రజెంట్ అవ్వటము, అలా రకరకాల సిమ్టమ్స్తో ప్రజెంట్ అవ్వచ్చు. అదే కాకుండా కాల్షియం అనేది అధికంగా రిలీజ్ అవ్వటం ఈ బోన్ నుంచి జరగటం వల్ల వాళ్ళు కాన్స్టిపేషన్ సిమ్టమ్తోనో, లేకపోతే ఈ స్పృహలో లేకపోవటం అనే సిమ్టమ్స్తో కూడా ప్రజెంట్ అవ్వటం అనేది కామన్గానే చూస్తూ ఉంటాం. పైన పటారం లోన లొటారం అన్నట్లుగా మైలోమా క్యాన్సర్ బాధితులు పైకి బాగానే కనిపిస్తూ ఉంటారు. కానీ లోపల ఎముకలు అచ్చం చెదలబట్టిన చెక్కల్లా గుల్లబారిపోతుంటాయి. మల్టిపుల్ మైలోమాను వైద్య పరిభాషలో క్రాబ్ లక్షణాలతో గుర్తిస్తారు. సి అంటే కాల్షియం. ఎముకలు కరిగిపోవటం వల్ల రక్తంలో కాల్షియం స్థాయిలు ప్రమాదకరంగా పెరిగిపోతాయి. దీంతో విపరీతమైన మలబద్ధకం, కళ్ళు తిరగటం జరుగుతూ ఉంటుంది. ఆర్ అంటే రీనల్. క్యాన్సర్ కణాలు విడుదల చేసే విషపూరిత ప్రోటీన్ల వల్ల కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. ఏ అంటే ఎనీమియా. ఎర్ర రక్త కణాలు లేక తీవ్రమైన రక్తహీనత, నీరసం ఆవహిస్తాయి. బి అంటే బోన్ లీజన్స్. ఎముకల్లో చిన్న చిన్న కణితులు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు వెన్నెముక, పక్కటెముకల్లో భరించలేని నొప్పి వస్తూ ఉంటుంది. కనీసం బాత్రూంలో చిన్నగా అడుగు తడబడినా లేదా గట్టిగా తుమ్మినా చాలు, ఎముకలు టపటపా విరిగిపోతుంటాయి. ఈ మహమ్మారిని ఇలాగే వదిలేస్తే వెన్నెముక మెల్లగా కరిగిపోతుంది. నరాలపై ఒత్తిడి పడి శాశ్వతంగా పక్షవాతం వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. ప్రజెంటేషన్ సిమ్టమ్స్ ఏంటి చూసుకుంటాము. సిమ్టమ్స్తో పాటు బోన్ మ్యారో టెస్ట్ చేస్తాం. బోన్ మ్యారో టెస్ట్ చేసినప్పుడు దానిలో ఉన్న ప్లాస్మా సెల్ పర్సంటేజ్, అది కూడా అబ్నార్మల్, అంటే కణం అనేది అబ్నార్మల్గా ఉండాలి. ఆ అబ్నార్మల్ ప్లాస్మా సెల్స్ అనేవి ఎంత పర్సెంట్ ఉన్నాయి, 10% ఉన్నాయా, 20% ఉన్నాయా,
లేదా మోర్ దాన్ 60% కనుక ప్లాస్మా కణాలు ఉన్నాయి అంటే ఇంకా దాన్ని మైలోమా అని మనం అక్కడే నిర్ధారించగలుగుతాం. అదే 60% కంటే తక్కువ ఉన్నాయి అంటే కనుక మిగతా సిమ్టమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూసుకుంటూ ఉంటాం. వాటిల్లో బోన్ లీజన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయినవి. లైటిక్ లీజన్స్, బోన్ని ఈ మైలోమా ప్లాస్మా సెల్స్ అనేవి తినేస్తూ ఉంటాయి కాబట్టి లైటిక్ లీజన్స్ మోర్ దాన్ 5 mm లైటిక్ లీజన్ అనేది ఎంఆర్ఐలో ఉన్నా లేదా పెట్ స్కాన్లో ఉన్నా అదొక సిగ్నిఫికెంట్ క్రైటీరియా లాగా మనం తీసుకుంటాం. అలాగే క్రియాటినిన్ పెరిగి ఉండాలి, 2 కంటే ఎక్కువ క్రియాటినిన్ ఉంటాం. హీమోగ్లోబిన్ అనేది లెస్ దాన్ 10 grams/cent కంటే ఉంటాం. అండ్ ఈ కాల్షియం అనేది మోర్ దాన్ 11 mmol/dL ఉండటం అనేది కామన్గా మనం డయాగ్నోస్టిక్ క్రైటీరియాగా తీసుకుంటాం. మైలోమా విషయంలో చాలామంది చేసే అతి పెద్ద పొరపాటు ఏంటంటే నడుము నొప్పి మొదలవగానే వయసు పైబడితే నొప్పులు సహజమేలే అని అనుకుంటూ సొంతంగా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. అయితే జబ్బు ఒకటైతే మందు మరొకటి వాడినట్లు అసలే క్యాన్సర్ వల్ల కిడ్నీలు దెబ్బతింటుంటే ఈ పెయిన్ కిల్లర్స్ వాటిని మరింతగా నిర్వీర్యం చేస్తాయి. మరి ఈ నిశ్శబ్ద శత్రువును పసిగట్టడం ఎలా? 3 నెలలు దాటినా వెన్ను నొప్పి తగ్గకపోతే వెంటనే అప్రమత్తమవ్వాలి. డాక్టర్లు ముందుగా సీరం ప్రోటీన్ ఎలక్ట్రోఫోరేసిస్ అనే రక్త పరీక్ష ద్వారా క్యాన్సర్ ప్రోటీన్ను గుర్తిస్తారు. అలాగే మూత్రంలో బెన్స్ జోన్స్ ప్రోటీన్ ఉందో లేదో పరీక్షిస్తారు. ఇక జబ్బు ఏ దశలో ఉందో ఖచ్చితంగా తేల్చడానికి తుంటి ఎముక నుంచి చిన్న కణజాలాన్ని తీసి బోన్ మ్యారో బయాప్సీ చేస్తారు. అలాగే శరీరంలో ఎముకలు ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయో తెలుసుకోవటానికి పెట్ సిటీ స్కాన్ కూడా చేస్తారు. మైలోమా బ్లడ్ క్యాన్సర్ కాబట్టి క్యాన్సర్కి కీమోథెరపీయే ఉంటుంది. కానీ ఈ కీమోథెరపీ అనేది హై డోస్ కీమోథెరపీ ఏం కాదండి, వీక్లీ సైకిల్స్ ఉంటాయి. ఇమీడియట్గా మైలోమా అని తెలియగానే రీనల్ ఫెయిల్యూర్తో ప్రజెంట్ అయితే మాత్రం చికిత్స ఇమీడియట్గా స్టార్ట్ చేయడం వల్లే అది రెస్పాండ్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. వీటిల్లో వీక్లీ సైకిల్స్ ఇస్తూ ఉంటాం. 3 రకాల మందులు కానీ 4 రకాల మందులు కానీ వాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మైలోమాలో మనకి టార్గెటెడ్ థెరపీ కూడా వాడటం అనేది జరుగుతూ ఉంది. దానివల్ల వచ్చే రెస్పాన్సులు కూడా చాలా బాగున్నాయి ఈ రోజుల్లో. డారాటుమాబ్ అనేది ఒక CD38 మోనోక్లోనల్ యాంటీబాడీ అండి. అది విరివిగా దొరకటం, దాన్ని మనం వాడటం అనేది జరుగుతూ ఉంది. అది వాడటం వల్ల వచ్చే రెస్పాన్స్ అనేది కూడా బాగా పెరిగింది. వయసు మోర్ దాన్ 65 years కానీ లేదా వాళ్ళకి సివియర్ ఆర్గన్ టాక్సిసిటీ కానీ ఉంటే తప్ప మిగతా అందరినీ ట్రాన్స్ప్లాంట్ ఎలిజిబుల్ అని చెప్తాం. ఎందుకంటే మైలోమాలో మనం చేసేది ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంట్. ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంట్కి అంత టాక్సిసిటీ అనేది లేదు. ట్రాన్స్ప్లాంట్ ఎలిజిబుల్ ఉన్న పేషెంట్స్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవటం వల్ల డిసీజ్ వెనక్కి వచ్చేది అనేది చాలా తగ్గే అవకాశం ఉంది. ఒకప్పుడు మల్టిపుల్ మైలోమా అనగానే ఇక చావే శరణ్యం అనుకునేవారు. కానీ ఆధునిక క్యాన్సర్ వైద్యంలో ఇవాళ అద్భుతమైన చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే చందంగా క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి నేడు టార్గెటెడ్ థెరపీలు, శరీరంలోని రోగ నిరోధక శక్తినే సైనికుల్లా మార్చే ఇమ్యునోథెరపీలు నేడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. మైలోమాకు ఆటోలోగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ను అద్భుతమైన చికిత్సగా చెప్పుకోవచ్చు. రోగి శరీరంలోని ఆరోగ్యకరమైన మూల కణాలను సేకరించి హైడోస్ కీమోథెరపీ ఇచ్చాక మళ్లీ ఆ కణాలను శరీరంలోకి ఎక్కిస్తారు. ఇది రోగులకు పునర్జన్మను ఇస్తుంది. ఎముకలు మరింత విరగకుండా బిస్ఫాస్ఫోనేట్స్ అనే ఇంజెక్షన్లు ఇస్తారు. జన్యుపరమైన మార్పుల వల్ల వచ్చే ఈ క్యాన్సర్కు ముందస్తు నివారణ అంటూ ఏమీ లేదు. కానీ రసాయనాలు, పురుగు మందుల ప్రభావానికి దూరంగా ఉండటం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించటం ముఖ్యం.